వ్యవసాయం అనేటటువంటి దాని గురించి ఎవరికి పట్టని దశలో, ఏ ప్రభుత్వాలకి పట్టని దశలో, పైన డ్రామాలు ఆడేటటువంటి దశలో ప్రతి రైతుకి 6,000 రూపాయలు అనేటువంటి ఒక సరికొత్త విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చింది మోడీ సర్కార్, వేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మరొక అడుగు ముందుకు వేసి కొత్త అడుగులు వేస్తోంది. దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం, ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 1,00,000 కోట్లకు పైగా వ్యయంతో 2 వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. నిన్న క్యాబినెట్లో ఇందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, అట్లాగే కృషోన్నతి యోజన వీటికి ఓకే చేసింది. దీంతో పాటుగా 18 పథకాలకు సంబంధించి కూడా ఓకే చేశారు. ఇందులో ఒకటేంటంటే వ్యవసాయం సమృద్ధికి నిర్దేశించి మొత్తం 1,01,321 కోట్లతో అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత వ్యయం 69,088 కోట్లు అయితే రాష్ట్రాలు 32,232 కోట్లు. 57,074 కోట్ల ఆర్కేవీ కింద 44,246 కోట్లను కేవీ కింద కేటాయించబోతున్నారు. పాత 18 పథకాలను కలిపి కొత్త స్కీముల కింద రాష్ట్రాల ద్వారా అమలు చేయబోతున్నారు. అదే సందర్భంలో ఇందులో వ్యవసాయ సాయం అన్నటువంటిది అత్యంత కీలకం కాబోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.